యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28, 33 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని దేవుడిని మహింపరుచుకుందాం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడాలనుకుంటున్నాడో, మరి ఏ వాగ్దానం ఈరోజు ఇచ్చాడో మరి వాగ్దానం మనందరితో మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకొని ఆయన ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో మనం తెలుసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నా తండ్రి నీ బంగారు పాదములకు నైనా వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఆత్మదేవానికి స్తోత్రం నాయన ప్రభా. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. దేనికోసం అయితే ప్రేరేపిస్తున్నావు నా తండ్రి ప్రభా, వాటన్నిట్లోనైనా తోడుగా నిలబడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే రాజా మాకేమీ తెలియదు, కానీ నాయన సమస్తం నా తండ్రి ప్రభా నీవే తోడుండి నడిపించు దేవుడు నీవే. కాబట్టి నాయన నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనప్పటికీ నాయన సమస్తం నెరవేర్చే తండ్రి మీరే. కాబట్టి నాయన మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి వేళ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన ప్రభా, స్తోత్రం తండ్రి. నా పదవులనైనా నా పెదవులను స్థిరమైన ఊరుగా వాడబడండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి ఏ బిడ్డ ఏ ఆశతోటినైనా నా తండ్రి ప్రభ నలిగిపోతున్నారో, ఏ సమస్యల్లో నలిగిపోతున్నారో ప్రభా, నా తండ్రి దప్పుకున్న ఆశలనైనా తృప్తిపరిచే దేవుడు అయ్యా. నిత్యుడు వగ తండ్రి, నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలు ఉంచినందుకు స్తోత్రం నాయన. మరి నాయన బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డల ప్రభా గృహాలకి రాని వారు ఉన్నారో నాయన, నా తండ్రి వాళ్ళందరూ కూడా నాయన నా తండ్రి ప్రభా సంతోషకరంగా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి నాయన క్షేమకరంగా గృహాలకు నడిపించే విధానాన్ని బట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి నీవిచ్చిన ఆరోగ్యంతో నైనా నా తండ్రి సంతోషంగా ఉన్నాం ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రం నైనా, చేసిన మేలు బట్టి స్తోత్రం నాయన, చేయబోతున్న మేలు పట్ల కూడా నైనా వేలాది వందనములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమయ్యా. మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మాకు తెలియపరచండి అయ్యా. నాతో అందరితో మాట్లాడినాయన, ఏ దీవులు ఏ ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలనుకుంటున్నారా ప్రభా, వాటిని బట్టి మమ్మల్ని దీవించండి అయ్యా. మా హృదయపూర్వకంగానైనా నిన్ను ఆహ్వానించుకుంటున్నామయ్యా. పూర్ణ మనసుతో పూర్ణ దేహంతో నైనా వివేచన కలిగిన మనసుతోనైనా నిన్ను ఆహ్వానించుకుంటున్నామయ్యా ప్రభా. ఏమీ తెలియపోయిన వారు ఎప్పటికైనా నా తండ్రి ప్రేరేపించిన ఆయన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఆశీర్వాద మేలులు పొందుకోవాలి ఈ స్వరం ద్వారా అని చెప్పను నాయన. నా తండ్రి నిలబెట్టిన దేవాది దేవానికి స్తోత్రం నాయన. నా తండ్రి మేము ఏమీ నాయన నా తండ్రి ఏమి నీ రుణం తీర్చుకోలేం ప్రభా. ఎరిగి నలిగిన ఈ హృదయాలు మాత్రమే నీకు అర్పించుకుంటున్నాయినా నా తండ్రి. నీలోనైనా సగభాగంగానైనా పాలి భాగస్తులుగా మేము ఉండాలని నైనా ప్రార్థిస్తున్నామయ్యా. మరి ఎరిగి నలిగిన హృదయాలను నీ బలిపేయటం చెంతనైనా నా తండ్రి అర్పించుకుంటున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీ పెదవులతోనైనా మా పెదవులుగా స్థిరమైన నీ బోరుగా వాడబడని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం నైనా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇచ్చిన వాగ్దానం 18 కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28, 33 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాము. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. ప్రైవేట్లరా, మరి కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగు చేయును అని చెప్తున్నాడు. మరి 33, ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. మరి ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని చెప్తున్నాడు. మరి ఏ విధంగా మనము ఈరోజు ఆ కీర్తనకారుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో అదే విధంగా దేవుడు మనను కూడా ఈరోజు నిలబడతాడని చెప్పనని దేవుడు ఈ వాగ్దానం మన పట్ల ఇచ్చి ఉన్నాడు. బిడ్డలారా, మరి ఎంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ చీకటిలో ఉన్నారో
నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో చీకటిలో ఉన్న వారికి వెలుగుగా నింపుతాను అని చెప్పననే మాట్లాడుతున్నారు. మరి ఏ సమయంలో ఏ చీకటి అగాధ స్థలంలో మీరు ఉన్నారో మరి దేవుడికి మాత్రమే తెలుసు, కానీ మనుషులకి ఎవరికీ తెలియదు. మన హృదయం అంతా చీకటితో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఎంత చీకటి ఉన్నప్పటికీ చీకటిని తీసివేసి వెలుగుగా నిలబెడతాడని చెప్పనని కీర్తనకారుల ద్వారా యెహోవా ఈ దినము ఈ రాత్రి వేళ సమయంలో మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మన కాళ్ళను మనము ఏమీ చేయలేకపోతున్నాము. ఇంతకుముందు మంచిగా మనం అన్నిట్లో మంచిగా అందరికంటే ముందుగా పనులు చేసుకునేవారం, పరుగులు విడుస్తూ అన్ని పనుల్లో ముందు కొనసాగింపజేసేవాళ్ళం. కానీ ఈ సమయంలో మనం ఏమీ చేయలేకపోతున్నాము. ఏది చేయాలన్నప్పటికీ మన కాళ్ళు బలం తగ్గిపోయింది, బలహీనంగా ఉన్నాము అని చెప్పానని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కీర్తనకారుడు. ఇలాగా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని చెప్పనని ప్రతి క్షణము ప్రతి ఒక్క వాగ్దానంలో దేవుడి పట్ల మనకి ఇంకా ఇంకా సంతోషం కలిగించే విధంగా వాగ్దానాలు దేవుడి పట్ల దేవుడు మన పట్ల నెరవేరేలాగా మీరు ఇలా అడగండి అలా అడగండి అని చెప్పని కీర్తనకారుడు చేసిన ప్రతి ఒక్క దాన్ని మనం కూడా అలాగ నిలబడితేనే దేవుడితో బలంగా నిలబడతామని చెప్పనని ఈ రాత్రివేళ సమయంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. జింక కాలువలే మార్చునంట యెహోవా, జింక కాలువలే చేయుచున్నాడంట. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, అలాగే మనను కూడా నిలుపుచున్నానని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రి సమయంలో మనను కూడా ఎత్తైన స్థలంలో మనం ఎక్కలేమనుకున్న ఎత్తైన స్థలముల మీదకి మనల్ని దేవుడు నిలబడతాడని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఎంత ఇదిగా అయినప్పటికీ మన కాళ్ళలో శక్తినిచ్చి మనం నిలబడగలిగే శక్తినిచ్చి ఏ సమస్యల్లో మనం ఉన్నామో, ఒకవేళ మనం ఏదైనా పని చేసుకోవడానికి, ఏదైనా బిజినెస్ నడుపుకోవాలన్నా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా మన చేతిలో డబ్బులు లేవేమో అని చెప్పని మనం భయపడుతూ బాధపడుతూ ఉన్నాము కదా. ఆ సమయంలో దేవుడు ఎత్తైన స్థలంలో నేను నిలబెడుతున్నాను బిడ్డ, నువ్వు భయపడమాకు అని చెప్పనని రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకోటి కూడా, ఇంకా ఎవరైనా వివాహ విషయాల్లో కూడా బిడ్డలకి మేము పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నామే, సమయం దాటిపోతుంది, చేతిలో ధనం లేదు, చుట్టూ చూడబోతే అప్పులు తప్ప మా చుట్టూ ఏమీ లేదు, ముందుకేస్తే గొయ్య వెనక్కి వస్తే బాయి అన్నట్టు అట్లా ఉన్నది మా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనని ఎంతమంది చీకటి స్థలంలో అగాధమైన స్థలంలో ఉండి బాధపడుతున్నారో వాళ్ళని కూడా దేవుడు వెలుగుగా నింపబడి ఎత్తైన స్థలంలో నింపబడతాను, మిమ్మల్ని ఎత్తైన కోటలు మిమ్మల్ని ఎక్కిస్తాను, నన్ను పిలవండి ప్రియబిడ్డలారా అని చెప్పనని నన్ను ఆహ్వానించుకోండి, మీరు మీ హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించుకోండి అని చెప్పనని రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ప్రతి దినం ప్రతి క్షణం దేవుడు అదే మాట్లాడతాడు. ఎందుకంటే నన్ను పిలుచుకోండి, నన్ను పిలవండి, నేను వస్తాను. మీరు ఎంతమంది పిలిచినా మీకు సహాయం అందని చోట నన్ను ఎందుకు పిలవరు, మీరు నా సహాయం ఎందుకు చూడరు మీరు అని చెప్పనని దేవుడి రాత్రుల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మనము ఏమీ ఆయనకి ఇవ్వవసరం లేదు, మనం ధనం అవసరం లేదు, ఆయనకి ఏదేదో మనం తీసుకెళ్ళాలని కానుకలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి ఈ ఇవ్వాలని ఏమీ లేదు. కానీ దేవుడు ఏ బిడ్డ బాధతోటి ఉన్నా, ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా ఆయన దుఃఖిస్తాడంట, ఎంతకంటే బహుగా దుఃఖిస్తాడంట దేవుడు. ఆయన దుఃఖించే దుఃఖము మనం ఎవరు దుఃఖించమంట. మనము ఒక కంటికి ఒక్క కన్నీరు బొట్టు కారినప్పటికీ దేవుడు ఆయన లెక్కింపలేని కన్నీళ్ళు విడుస్తాడంట. మన బాధను చూసి బిడ్డలు చూడు నలిగిపోతున్నారు, అయ్యో అంత నలుగుతున్నప్పటికి కూడా నా వైపు చూడటం లేదే వీళ్ళని చెప్పనని ప్రతిదినం ప్రతి క్షణం దేవుడు మన కోసం బాధపడుతూనే ఉంటాడంట. మరి రాత్రుల సమయంలో అటు చీకటి స్థలంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో, ఎటువైపు చూసినా మాకు ఏమీ అర్థం కాలేదని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వెలుగుగా నింపుతానని చెప్పనని చెప్తున్నాడు దేవుడు. మరి ఎత్తైన స్థలంలో కూడా నిలబెడతాను, మీ కాళ్ళు లేపి మీరు వేయలేని అడుగులో మిమ్మల్ని ముందుకు నడిపించి మిమ్మల్ని ఎత్తైన స్థలంలో తలగాని నియమిస్తాను, తొగ్గా నియమించటం లేదని చెప్పనని రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు విడవద్దు, మంచి జ్ఞానం పొందుకోండి, మంచి జ్ఞాపశక్తిని పొందుకోండి, వివేచన కలిగిన మనసుతోటి దేవుణ్ణి ఆహ్వానించుకోండి. వివేచన కలిగిన మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడనమాట.
యేసయ్య మనతోటే ఉంటాడు. ప్రైవేట్లరా ఎవరు దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు. మనం అడగకుండానే ఎన్నో ఇచ్చున్నాడు. కానీ అవి పొందుకొని కూడా ఏమీ తెలియని వారుగా మనం జీవిస్తున్నాం. ఒక్కోసారి మనము అమాయకత్వంలో జీవిస్తాం. అమాయకత్వంలో ఉన్నప్పటికీ దేవుడు, బిడ్డలారా నేను మీతోనే ఉన్నాను, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను అని చెప్పానని ప్రతి దినం ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మనతో మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదారుస్తాడు. మనం పొరపాట్లు చేసినప్పుడు హెచ్చరిస్తాడు. యథార్థమైన జీవితంలో మీరు నడవాలి, మంచి మార్గాన్ని నడవాలి, సరళమైన మార్గానికి నడవాలి అని చెప్పానని ప్రతి క్షణమైనా మొరపెడుతూనే ఉంటాడు. బిడ్డ నువ్వు పగ తొలిగిపోవద్దు, అన్యాయమైపోవద్దు, నీ జీవితం పాడు చేసుకోవద్దు అని చెప్పానని దేవుడు ప్రతి క్షణం అంతా మాట్లాడుతూనే ఉంటాడు. మరి రాత్రివేళ సమయంలో ఎంతమంది చీకటి ఊబిలో ఉన్నారో, చీకటి ఊబిలో పడిపోయి ఉన్నారా? మిమ్మల్ని అందరినీ దేవుడు వెలుగుగా మాత్రమే నింపబడుతున్నాడంట. వెలుగుగా నేను నియమించి ఉన్నాను. మీ కాళ్ళను జింక కాళ్ళ వల్లే పరుగులు విడిచే విధంగా ఎత్తైన స్థలంలో, ఉన్నతమైన స్థలంలో మిమ్మల్ని నిలబెడుతున్నాను. బిడ్డలారా మీరు భయపడమాకండి, బాధపడమాకండి. యథార్థమైన జీవితం మీకు ఎంతో ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తుందని చెప్పానని దేవుడు రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు మీ అందరితోటి, నాతో మీతో అందరితోటి దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రైవేట్లరా ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వాదం మేలు పొందుకోవాలి. దేవుడు ఎట్టి వారినైనా మనం ఏదన్నా ఒక ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మేము ఎందుకు పనికిరామయ్యా, అయినప్పటికీ నీ ప్రార్థన మేము నేర్చుకోవాలయ్యా. మేము భక్తి కలిగిన ప్రార్థన, ఎంతటి దాన్నైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధించేయగలిగే ప్రార్థన మాకు నేర్పయ్యా. జీవం కలిగిన మా గొప్ప యేసయ్యా నీకు వందనాలయ్యా, మాకు నేర్పించయ్యా అని చెప్పనని అడగాలి, ప్రభుని అడగాలి. ప్రభువా ఈ ప్రార్థన, ఏ ప్రార్థన ఎలా చేస్తే మేము అనుకున్న వాటన్నిటిలో అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకొని వాటిలో నిలబడగలుగుతాము అని చెప్పనని, ఏ జ్ఞానం మాకు కొదువై ఉందో ప్రభా ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని, నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా అని చెప్పని అడిగినప్పుడు మనం ప్రార్థనలో అసాధ్యం ఎన్నో సంవత్సరాల నుంచి మనం పొందుకొనే కలిగే ప్రార్థన, అట్టి ప్రార్థన కలిగి మనల్ని దేవుడు నిలబెడతాడనమాట. ఆ ప్రార్థన ఎలా వస్తుంది అంటే ఆయన ఆహ్వానిస్తేనే మనకు వస్తుంది, కానీ మన తెలివి మన జ్ఞానం కాదు. మన జ్ఞానం దేనికి పనికిరాదు. ఆయన ఇచ్చే జ్ఞానం పరలోక జ్ఞానం. ఆయన ఇచ్చే జ్ఞానం ప్రార్థనలో ఎలా చేసుకోవాలా, ప్రార్థనలో మనం ఎలా నిలబడాలి అని చెప్పనని ఆయన మనతో ప్రతి క్షణం మనతో తోడుగా ఉంటాడనమాట. అట్టి కృప కలిగి మనం ఉండేటప్పుడు దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం అనేక వాటిని ఏదైనా సరే మనం పొందుకోగలుగుతాం అన్నమాట. ఎలాంటిదైనా కానీ మనం ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వస్తుంది. ఆయన దర్శనాలు చూపిస్తాడు. మన కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు మన పట్ల ఆయన చిత్తం ఏంటో దర్శనం ఇస్తాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ప్రభా ఈ స్వరాన్ని వినగలిగే శక్తిని, నేను చూడగలిగే దర్శనాన్ని నాకు దయచేయ అని చెప్పానని మోకాళ్ళ మీద నిలబడ్డప్పుడు మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తామో, ప్రభా మాతో మాట్లాడయ్యా, దీనికి సమాధానం ఏమిటనైనా నువ్వు దర్శనం చూపించాయ్యా అని చెప్పనని మనం కన్నీటి దుఃఖంతో మనం ఆయన ముందర నిలబడినప్పుడు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ప్రతి క్షణము, ఒకవేళ నిలువు మోకాల మీద ఉండలేకపోయినా మామూలు మోకాల మీదైనా మనం ప్రార్థన చేయగలిగితే దుఃఖంతో, కన్నీటి దుఃఖంతో హృదయం ఉప్పొంగే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనం ఏ ప్రార్థన కోసమైతే మనం ఎదురు చూస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది అనమాట. రాత్రి చేస్తే ఒక్కోసారి ఆ సమయాన్ని రావచ్చు, లేకపోతే తెల్లారి లోపలే రావచ్చు, పొద్దున చేస్తే సాయంత్రం లోపలే జవాబు రావచ్చు, కానీ జవాబు అయితే ఖచ్చితంగా వచ్చింది. ప్రైవేట్లరా అది ఏదన్నా కఠినమైనదైతే ఒక వారం అట్లా టైం కూడా పడుతుంది. ఎందుకంటే అది మనం అడిగేది మహాభయంకరమైనది అయితే దాన్ని అన్నిట్లో జవాబు రావాలంటే కొద్దిగా నిదానంగా పడుతుంది. కాబట్టి కొన్నిటికి మనం దుఃఖంతో చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో శీఘ్రమే జవాబు వస్తుంది అనమాట. అడగాలి, ప్రభుని అడగాలి. ప్రభా ఇది ఎంతటి భారమైనది అయినప్పటికీ నాయన మాకు శీఘ్రమే జవాబు దయచేసి నామని అడుగుతున్నాను మా తండ్రి, ఆమెను చెప్పనని అడిగేటప్పుడు అది ఎట్టిదైనా కానీ ఒక్కోసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దానికి జవాబు వస్తుంది అనమాట. 3 దినంలో ఉపవాసం అనో, లేకపోతే 15 రోజుల ఉపవాసం అనో, 21 రోజు ఉపవాసం అనో, ఇన్ని రోజులు ఉపవాసం చేస్తాను ప్రభా,
దీంట్లో ఎంత కఠినమైనదనే సరే నేను జవాబు పొందుకోవాలయ్యా, నా జవాబు నాకు దయచేయండి ప్రభా అని చెప్పనని మొదలుపెట్టే ప్రతి క్షణం ఆదరణకర్తవు నీవయ్యా, అయినా మేము చేసే ప్రతి ఒక్క పొరపాటును క్షమించు ప్రభా అని చెప్పనని ముందు క్షమాపణ అడగాలి దేవుని దగ్గర. క్షమాపణ అడిగిన తర్వాత మనకు మనం తగ్గించుకోవాలి. తర్వాత ఆయన నామాన్ని హెచ్చించుకోవాలన్నమాట. ఆయన నామాన్ని ఘనపరుస్తూనే ఉండాలి జీవితం అంతకాలం. ఆయన చాలా గొప్ప దేవుడు కాబట్టి మనం ఎవరితో పోల్చాలన్నా ఆయన పోల్చే దేవుడు కాదు. సమస్తం నెరవేర్చే తండ్రి ఆయనే కాబట్టి ఆయనకి ఏ మచ్చ లేదు. ఎలాంటి అనుమానించాల్సిన దేవుడు కాదు. ఎందుకంటే చాలా గొప్ప దేవుడు. ఆయన దగ్గర ఏ మాటల ద్వారా కానీ ఏ నడవడిక ద్వారా కానీ ఆయన దగ్గర ఏ లోపం లేదు కాబట్టి త్రాసు రెండు వైపులా సరి సమానంగా తూగిద్దనమాట. ఆయన పేరు అనేది సరి సమానంగా ఉంటుంది. అన్నిట్లో న్యాయమైన రీతిగానే ఆయన జీవించాడు కాబట్టి ఆయన్ని ఎవరు కించపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన అడిగే కొంది మనము ప్రేమతో అడిగే కొంది ప్రతి ఒక్క దాంట్లో మనం ప్రతిఫలాన్ని అనుకున్నది ఒక భాగమైన 10 మనము అనుభవిస్తాం అనమాట. అంత సంతోషాన్ని మనం పొందుకుంటాం. యేసయ్య చాలా గొప్ప దేవుడు. ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో వారు ఎంతమంది ఉన్నారో, చీకటి ఊబిలో ఉన్నారో వెలుగై నింపుతానని చెప్తున్నాడు దేవుడు. వెలుగై నిలుస్తారంట. మరి ఎత్తైన స్థలంలో జింక కాళ్ళ వల్లే పరుగులు విడుస్తూ ఎత్తైన ఉన్నతమైన స్థానంలో నిలబెడతానని చెప్పానని రాత్రి వాళ్ళ సమయం మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి అడగాలి. మోకాళ్ళ మీద అడిగే ముందు అడగాలి, నీ స్వరం వినిపించయ్యా, నీ దర్శనాలు కలగచేయ్యా. దేని గురించి అడగాలంటే మనం ఏ సమస్య కోసం అడుగుతున్నామో ఆ సమస్యని ముందర పెట్టి దాన్ని బట్టి మనం ఆయన ఏ దర్శనం ఏ బిడ్డకి ఏ విధంగా అర్థమయ్యేటట్టు దర్శనాలు కలగజేయాలో ఆ విధంగా కలగజేస్తాడు. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక జ్ఞానం కావాలి. ప్రభా, నాకు ఈ కళల దర్శనం, మీరు మామూలుగా దర్శనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు దర్శనం ఎలాగిస్తున్నారు, ఆ దర్శనానికి జవాబు ఏమిటోనైనా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఇది తెలుసుకోగలిగే జ్ఞానాన్ని కూడా మాకు దయచేయండి ప్రభా అని చెప్పనని దేవుణ్ణి ప్రతి క్షణం మనం అడగాలన్నమాట. అలా అడిగితేనే దేవుడు మనకి ప్రతి ఒక్క దాంట్లో మనకి ఎప్పుడు ఏ కృపావరాలు కావాలన్నా చిన్న విషయమైనా సరే ఆ చిన్న విషయం మనకు ఒక్కోసారి అర్థం కాని పరిస్థితిలో కూడా దాంట్లో కూడా ఒక కృపావరాలు అనేది ఉంటుందన్నమాట. ఆరోగ్యాన్ని ఇచ్చే కృపావరాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే కృపావరాలు, ఐశ్వర్యాన్ని ఇచ్చే కృపావరాలు, మనం ప్రార్థన ఎలా చేయాలి ఆ కృపావరాలు, జ్ఞానం ఎలా కావాలో ఆ కృపావరాలు, అన్నిట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కృపావరాలు అనేది ఉంటుందన్నమాట. శాంతి ఇచ్చే కృపావరాలు. మరి అట్లా ఎన్నో రకాలుగా మనం ఏది కావాలనుకున్నప్పుడు ఒక కృపావరాలని మనం కోరుకోవాలి. ప్రభా, మాకు ఇచ్చే ప్రతి ఒక్క కృపావరాలు మంచిదై ఉండాలి ప్రభా. మమ్మల్ని నిందల పాలు చేసి మమ్మల్ని భయపెట్టే అపవిత్రాత్మ కృపావరాలు మాకేది మమ్మల్ని ముట్టనీయకుండా కాపాడయ్యి అని చెప్పనని అడుగుతూ ఉండాలి. ప్రార్థన మనం దేనికోసం పెడుతున్నామో జ్ఞానం కలిగి ముందు మంచిగా మన ప్రార్థన చేయడానికి జ్ఞానం కావాలా యేసయ్యా, నాకు దయచేయి అని చెప్పనని అడగాలి. ప్రియబిడ్డలారా, అలా అడిగితేనే దేవుడు మనకి అన్నిట్లో అనుకూలంగా మారుస్తాడనమాట. మరి రాత్రి వేళ సమయంలో ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు మరి దేవుడి దగ్గర అడగండి. ఏదైతే కావాలని అడుగుతున్నారో వాటన్నిటిలో దేవుడు ఆ చీకట్లో నుంచి వెలుగుగా నింపుతానని చెప్పని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములైనా వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. మన నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయం నుంచి నైనా ప్రతి క్షణం ప్రభా నా తండ్రి నీ సన్నిధి సహవాసం నీ కృపా కాపుదల మాకు అందరికి తోడుంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం మీదనైనా ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. అట్టి ప్రమాదాలనైనా నా తండ్రి ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క వాహనాల చుట్టూనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా. బిడ్డలకి ఎవరికినైనా ఎంతోమంది బిడ్డలు మరణిస్తున్నారు ప్రభా. నా తండ్రి అయినప్పటికీనైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాచి కాపాడిన దేవాది దేవుడు అయ్యా. నీకు వేలాది వందరంలో స్తుతుల స్తోత్రం నాయన. మన నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలనైనా బాధపడుతూ ఉన్నారనైనా మాకు దరి తోయటం లేదు, మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరినైనా నేనున్నాను, నీ వెలుగుని నింపుతాను అని చెప్పని అన్నావయ్యా. వెలుగుని
నింపిన దేవుని వయ్యా, ఎత్తైన స్థలంలో నిలబెడతానని చెప్తున్నావయ్యా. అట్టి హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డపైన అభిషేకించమని, అట్టి కృపావరాలను అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన అవునయ్యా, మరి నీ నమ్మిన వారికి నాయన ఎంత చీకటిలో ఉన్నప్పటికీ నాయన వెలుగుగా నింపే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా. నీ అంత మంచి దేవుడు ఎక్కడా లేడయ్యా, నీ అంత గొప్ప దేవుడు ఎక్కడా లేడయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఘనత మహిమ ప్రభావానికే చెల్లించుకుంటున్నాయన నా తండ్రి. ప్రభా జలుబులు దగ్గులతోటినైనా నా తండ్రి అనేక రకాల జ్వరాలతోటినైనా ప్రతి ఒక్క కుటుంబంలో ఎన్నో రకాల ఎంతోమంది కుటుంబాల్లోనైనా ఈ జలుబులు దగ్గులు జ్వరాలైనా నా తండ్రి అనేక రకాలుగా బాధపడుతున్నామయ్యా. ఈ జ్వరాలన్నీ తొలగించినైనా నీ నామను మహిపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అటు వారు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరికీ సంపూర్ణమైన స్వస్థత ఈ రాత్రి వాళ్ళ సమయంలో దయచేసినైనా నా తండ్రి. ప్రభా ఎంతమంది బిడ్డలైనా బాధపడుతున్నారయ్యా, ఏ శ్రోధనలు ఏ కుటుంబంలో ఉన్నాయో నాకైతే తెలియదు కన్నైనా ప్రతి ఒక్క కుటుంబం పైన అభిషేకించండి అయ్యా. నా తండ్రి కావాల్సిన అవసరతలన్నీ నాయన తీరిపోయి చింత అంతా తొలగించి మహా సంతోషంగా నిలబడే ఆత్మ కృపావరాలను ఆ గృహాల మీద ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయన మేము అడిగితేనైనా నా తండ్రి 1-2 మాత్రమే మేము అడగగలుగుతామయ్యా. కానీ నా తండ్రి ప్రభా మా హృదయ లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తుని మీద మోపుచున్నామయ్యా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పజెప్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబం పైన ఏది నీ చిత్తమో నెరవేర్చండి అయ్యా. నీ చిత్తానుసారంగా మేము జీవించాలి కన్నైనా మా చిత్తం కాదు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యనైనా నా తండ్రి దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబం అంతా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. పసిబిడ్డలు నా తండ్రి ప్రభ ఎంతోమంది బిడ్డలైనా తల్లి పాలకునైనా బాధపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా తల్లిపాలు శ్రేష్టమైన తల్లిపాలు అందుకొని నా తండ్రి జీవించే భాగ్యంలోకి నడిపించండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డగానైనా ఎదుగుదల అవటానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి భూమి మీదకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ మంచి ఆరోగ్యాన్ని పొందుకొనైనా మంచి బలమైన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగానైనా తిరిగి గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. నా తండ్రి రైతులనైనా రాత్రి పొగులని లేకుండానైనా చాలలోనైనా ఇంటికాడ ఎన్నో బాధలు ఎన్నో శ్రోతలతో తిరుగుతున్నారు ప్రభా. ఆ బిడ్డల బాధ అంతా తొలగించినైనా చాలలో ప్రతి ఒక్క పనులనైనా తోడుని సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళ అవసరతలన్నింటిలోనైనా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ పశువుల చుట్టూ కంచెని వేయండి, జీవాల చుట్టూ కంచెని వేయండి, వాళ్ళ పొలాల చుట్టూ కంచెని వేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎక్కడనైనా నా తండ్రి తేళ్ళు పాములు ఏ విష పురుగులు ఏ విష జంతువులైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడన్నయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి అయినా. నూతనంగానైనా ఎక్కడెక్కడ ఎన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్కరికైనా నీ కృప తోడుగా ఉంచినైనా ఎక్కడ ఏ ఒక్క దాంట్లో ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో సంతోషంగానైనా వాళ్ళ హృదయపూర్వకంగా ఆనందంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నేను అవసరతలన్నీ తీర్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ గాయపడే హస్తంతో ముట్టినైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించి గృహాలు చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నైనా ఎందుకు పనికిరాని పాత్రలనైనా కడిగి వాడబడే తండ్రి నీవయ్యా. ముత్యం వల్లనైనా మార్చి నా తండ్రి దీవించి ఆశీర్వదించే దేవుడు నీవయ్యా. ఎంతమందినైనా పనికిరాని పాత్రలుగా పక్కన పడవేరుస్తున్నారనైనా ఆ పాత్రలన్నీనైనా శుభ్రపరిచినైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యెహోవా మమ్మల్ని ఎంత గొప్పగా నిలబెట్టాడని సాక్ష్యాలుగానైనా ప్రతి ఒక్క కుటుంబంనైనా అవసరతలన్నీనైనా నా తండ్రి నీ నామలో తీర్చి నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కొదువులన్నీ తొలగించి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేసి సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఏ కొదువై ఉన్నప్పటికీ నైనా కొదువులన్నీ తీర్చే తండ్రి నువ్వే కాబట్టి నీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడావయ్యా. నా తండ్రి ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి ఎక్కడెక్కడనైనా ఇంకా ఎన్ని రకాలుగానైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉన్నాయినా మంచిగా చేస్తున్నారు వాళ్ళందరూ దీవించి ఎత్తుపట్టుకోండి అయ్యా. మరి వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళు రాకపోక ప్రయాణంలో
ప్రతి క్షణాన్ని కృపా కాపుదలు తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ఎంతమంది బిడ్డలైనా జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ జాబులో సహాయం దయచండి. ప్రతి ఒక్క కుటుంబంలో చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలలో సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రిపడి సమయంలోనైనా ఎంతమంది భయపడుతున్నారో, బాధపడుతున్నారో, ఎంతమంది వ్యసనాలకు బానిసలైనా వాళ్ళ జీవితాలు నష్టపాలు చేసుకుంటున్నారో ప్రభ, వాళ్ళ మనసులో మార్చండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి అయ్యా. నా తండ్రి పిల్లల్ని పెద్దవాళ్ళనైనా ఆ కుటుంబాల్లో ప్రేమ కలిగిన జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోండి అయ్యా ప్రభా. వ్యసనాలకు బానిసలు అయితే నా తండ్రి ప్రభ ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి ప్రభా. భార్యకు భర్తను భార్యనైనా ఒకరినొకరు మనసులో అర్థం చేసుకొని ప్రేమించే హృదయాలనైనా ప్రతి ఒక్క కుటుంబంలో కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నాయన తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు కూడా నాయన ప్రేమించుకునే మనసును దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషకరమైన వార్త తప్పనైనా ఎక్కడ బాధకరమైన వార్త ఎక్కడ వినపడకుండా సహాయం దయచేయండి అయ్యా. అపవాది ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంనైనా ఆత్మీయ బిడ్డలు ఎలా ఉండాలనైనా ప్రతి ఒక్క అన్నిల్లో కూడా నైనా అలాగే నన్ను ఏక మనసు ఏకాత్మ కలిగిన కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువు కోసం నైనా బిడ్డలు చదివించుకోలేకపోతున్న బిడ్డల భవిష్యత్తు పాడవుతుందని బాధపడుతున్న వారి కోసం నైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుడు బాకీలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిజినెస్లు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ నా తండ్రి ప్రభ ఈ ఛానల్లో అయినా ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి ప్రభ, వాళ్ళందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నైనా సమస్యలన్నీ నైనా తీర్చినైనా సంతోషంగా అందులో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన బిడ్డలు కూడా నైనా చదువుల్లో జాబుల్లోనైనా నా తండ్రి ప్రభ ఇంకా ఎన్ని రకాల మంచి పనుల్లో వెళ్ళున్నారు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. పోలీస్ ఆఫీసర్ల చుట్టూ కాపుదలు ఉంచండి, వాళ్ళ కుటుంబాల కాపుదలు ఉంచండి ప్రభ. మరి నా తండ్రి ప్రభ ఇంకా మిలిటరీ ఆఫీసరు నా తండ్రి ఎంతమందినైనా వెళ్ళున్నారా ప్రభ, నా తండ్రి వాళ్ళందరినీ నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి ఏ నష్టం కలగకుండానైనా, ఏ ఆత్మ నశించకుండానైనా సంతోషంగా ప్రతి ఒక్క ఆత్మ జయవీరులుగా విజయాన్ని పొందుకొని తిరిగి వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళ కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామని మహిమపరచుకోండి అయ్యా. జయవీరుడు నీవుండగానైనా ఏ బిడ్డకు అపజయం రాదు ప్రభా, అట్టి కృప దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నీకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా, వాళ్ళందరి మనసులు కూడా మార్చండి అయ్యా. నీ నామని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని యెహోవా ఇంపైన సువాసన దూపం వల్ల విరజింపమని నా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నామయ్యా. యెహోవా ఆనంద బృందావలుగా కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే ఏమీ తెలియదు కానీ నాయన నా తండ్రి సమస్తం నెరవేర్చే తండ్రి నీవే కాబట్టి నాయన నా తండ్రి నీ చేతులకు మాత్రమే అప్పచెప్పుకుంటున్నామయ్యా. నీ చేతులకు మాత్రమే బాధ్యత అప్పచెప్పుకుంటున్నామయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. ఈ ఘనత మహిమ ప్రభం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి ప్రభా. ఏది లేదనుకున్న సమయంలో కూడా నాయన అన్నిట్లో సంతోషాన్ని పెట్టిన తండ్రి నీవయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నీకు మాత్రమే నైనా, ఏదైనా నీకు మాత్రమే సాధ్యం నైనా, మాకైతే అసాధ్యమే ప్రభా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక. ఇంకానైనా ఎన్ని కుటుంబాలు ప్రభా నా తండ్రి బాధల్లో ఉన్నారనైనా వాళ్ళ బాధల్లోనైనా తోడుగా నిలబడి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఉదయకాల సమయం అంతానైనా ఎంతమంది కుటుంబాల్లోనైనా అసమాధానంగా ఉన్నారు, ఈ రాత్రి సమయంలోనైనా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎంతమంది బిడ్డలనైనా ఎగ్జామ్లు రాయడానికి వెళ్తున్నారో ప్రభా, రేపు ఉదయకాలంనైనా రాత్రి సమయంలోనైనా ఎంత చదివినా అర్థం కాని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళ తల స్థిరమైన తలంపులుగా దయచేసినైనా వాళ్ళు చదివే ప్రతి ఒక్క చదువులోనైనా నీ జ్ఞానాన్ని దయచేసినైనా ఎన్ని ఎగ్జామ్లు రాస్తున్నప్పటికీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి సంతోషంగానైనా సెలెక్ట్ అయ్యి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. అనాథ శరణాలయంలోనైనా ఎంతోమంది అనాథలు ఉన్నారు ప్రభా, వాళ్ళందరినైనా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, మెండారుగా ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన నా తండ్రి ప్రభా నా రోడ్ల మీద ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఇంకా అట్టి వారిని నా రోడ్డు మీద ఎక్కడ ఉండకుండానైనా వాళ్ళందరికీ నేను ఒక మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎదుటి వారికి సహాయం చేసే బిడ్డలు ఎంతోమంది సహాయం చేస్తున్నారు ప్రభా, అటు వారినైనా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినైనా వాళ్ళ హృదయపూర్వకంగా సంతోషాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ఎంతో మంచి దేవుడు అయ్యా. నా తండ్రి అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అయ్యా. యథార్థమైన జీవితంలో నడిచే ప్రతి క్షణంనైనా నా తండ్రి ప్రభ దీన మనసు కలిగి జీవించే జీవితంలోనైనా ఏది అడిగినా ఇస్తావయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ కలుగును గాక. ఏ రాత్రి వారి సమయంలోనైనా ఎట్టువారు ఎంతమంది ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ దర్శించండి, దీవించండి అయ్యా.
గృహాల్లో ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి అనారోగ్యంతోనైనా వీల్ చైర్లో, కొంతమంది మంచాల మీద, కొంతమంది పక్షవాతంతోనైనా నా తండ్రి ప్రభ క్యాన్సర్లో అనేక రకాల జబ్బులతోనైనా బాధపడేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరిని దర్శించండి అయ్యా. దర్శించి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నేను సమస్యలన్నీ తీర్చి నేను సంతోషంగా బిడ్డలు నన్ను నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతానికి స్తోత్రం. నేను ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా వ్యాపారాలు చేస్తున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. జాలర్లకునైనా ప్రతి క్షణం ప్రభ నీ కృప కాపుదలు తోడుగా ఉంచి సమృద్ధిగానైనా చేపలు పడడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా జాబులు చేస్తున్న వారికి కూడా నైనా సమృద్ధిగానైనా వాళ్ళ జీతాలనైనా సమృద్ధిగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. కుటుంబంలో ఎంతమంది బిడ్డలనైనా జరక్క ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. జాబులు చేస్తున్న సరిపోనంతగానైనా బాధపడుతున్నారయ్యా. మరి వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాల లోన్ విషయంలో బాధపడుతున్నారయ్యా. లోన్ విషయాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సొంత గృహాల కోసం నైనా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ నైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి సొంత స్థలాలు కూడా లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. దేవాది దేవా ఆది దేవా ఆదియు అంతం నేను వాడా నీకు స్తోత్రం నైనా. నిత్యుడు తండ్రి నిరంతరం ఉండవాడా నీకే స్తోత్రం నైనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. దీవించండి అయ్యా. నా తండ్రి తల్లి గర్భంలో పడిన బిడ్డ కాడి నుంచి నైనా ముదిమి వచ్చిన బిడ్డ వరకు నన్ను సంఖను ఎత్తుకొని తిప్పే తండ్రి మీరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా దైవ సేవకులనైనా ఎంతో కష్టపడినైనా రాత్రి పగులనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారయ్యా. ఈ లోకమంతా చల్లగా ఉండాలి, నెమ్మది శాంతి సమాధానం కలిగి జీవించాలని చెప్పని ప్రతి ఒక్క బిడ్డ శాంతికరంగా ఉండాలని చెప్పని ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. ఆ బిడ్డలందరికీ మంచిగా ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ఇంకా నూతన ఆత్మల్ని నింపుకోగలిగే శక్తిని బలం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంనైనా మంచి పేరు పొందుకునే సంఘంగా దీవించండి అయ్యా. ఆత్మీయత సంఘం అంతానైనా నా తండ్రి ఏక మనసు కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యథార్థమైన జీవితంలోనైనా దీన మనసు కలిగి ఉండే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడెక్కడ సువార్త ఏ గ్రామాల్లో సువార్త అందటం లేదనైనా ఆ గ్రామంలో సువార్త అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకమంతానైనా నా తండ్రి ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. పరలోకానికి సాక్షులుగా బిడ్డలందరూ నిలబడాలయ్యా. అటుగా దయచేయండి అయ్యా. నా తండ్రి సైతాన్ శోధలతోటి ఎంతమంది బాధపడుతున్నారా ప్రభా. వాళ్ళందరినీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఇంకా ఎంతమంది భయంకరమైన జీవితాల్లో ఉన్నారా ప్రభా. భయంకరమైన జీవితాలు విడిపించినైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహం పైన అగ్ని ఆత్మతో అభిషేకించబడినైనా ఏ దోషాలు అంటకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ దోషాలు ఉన్నాయో, ఏ తెగుళ్ళు ఉన్నాయో, ఏ కీళ్ళు ఉన్నాయి నాన్న, ఏ గృహంలో ఏమున్నాయో ప్రభా నా తండ్రి మాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క గృహంనైనా పరిశుద్ధపరచబడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ సమస్యలన్నీ తీసివేసి తండ్రి నీవయ్యా. ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించినైనా యెహోవా గొప్ప దేవుడు అని చెప్పని ప్రతి ఒక్క నోటు గుండానైనా నా తండ్రి ప్రభా అటు బాధ్యతను అటు ధన్యతను దయచేయమని సన్నిధిలో సాక్షులుగా వాళ్ళందరూ నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తన పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నేను ఇంకా ఆత్మతో నింపబడి ముందు కొనసాగించడానికి సహాయం దయచేయండి అయ్యా. మన తండ్రి ప్రభా జాబుల్లో నిలబడ్డాం కానీ పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారి కోసం కూడా నాయన సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా నాకైతే నాయన తెలియదు. కానీ నా తండ్రి లోకమంతా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా ఏమి చేయలేకపోతున్నామని చెప్పి అనుకున్న వారి పట్లనైనా ఎవరి పట్ల ఏది నీ చిత్తమనైనా వాళ్ళకి మంచి తలంపుని దయచేసి మంచి జ్ఞానాన్ని వాళ్ళకి దయచేసి నన్ను ఏం చేయాలి ఏది చేయకూడదనైనా నా తండ్రి ప్రభా వాళ్ళకి మంచి ఏదో ఏది చెడు ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారయ్యా. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేసి నైనా మంచి తలంపు దయచేసి ఏం చేసుకోవాలి వాళ్ళకి దయచేయండి ప్రభా. నీ నామను మహిపరచుకొని యెహోవా మాత్రమే గొప్ప దేవుడని చెప్పాను నాయన. నా తండ్రి నీ వైపు చూసేవారుగా నేను అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం ఆ గృహాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా సంబంధాలు వచ్చినాయి కానీ మేము ఏమి చేయలేకపోతున్నాము అని చెప్పని బాధపడుతున్నాం. కుదరకుండా ఎన్నో రకాలుగా పక్కకు తొలిగిపోతున్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎన్ని కుటుంబాలు అట్టున్నాయో ప్రభా ఆ కుటుంబాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి అత్తమామలు ప్రేమించే మనసునైనా ఆడపిల్లల మీద అటు కృపను దయచేయండి అయ్యా. అత్తమామలు ప్రేమించే మనసును ఆ బిడ్డలకి ఆ బిడ్డల మీద అత్తమామకినైనా ప్రతి ఒక్కళ్ళు కుటుంబం అంతా ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్కళ్ళని నేను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. పసిబిడ్డలనైనా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే అసాధ్యమే కానీ నీకు అసాధ్యం కాదయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నైనా
నా తండ్రి ఏక మనసు ఏక ఆత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబం దీవించండి. అవనస్త బిడ్డలనైనా లోకం వైపు చూడకూడదు అయ్యా, లోకమని మురికి అంటకూడదు, లోకమని పాపం అంటకూడదు నైనా, ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదునైనా, మంచిగా చిగిరింపజేసినైనా ఫలవృక్షాలుగానైనా ఆ బిడ్డలనైనా మారాలి ప్రభా. ఫలవృక్షాలుగానైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిడ్డలుగానైనా, ప్రతి ఒక్కళ్ళ ముందర తలెత్తుకునే వారుగానైనా అటు కృపణ బిడ్డల పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తను ఒక బిడ్డ ద్వారా వేల కుటుంబాలు రావాలి ప్రభా, సాక్ష్యాలుగానైనా అట్టిగానైనా ధన్యత వాళ్ళపైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉన్నతమైన స్థలంలోనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలో నింపుతానని చెప్తున్నామయ్యా. అటు బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి వాహనాలు నడుపుతున్న బిడ్డలనైనా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు కూడా నా తండ్రి వాహనాలు నడిపే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచినైనా సంతోషకరంగానైనా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూనైనా నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. దేవదత్తలు కావలుగా పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. అది మరిచి నిద్రపోయే సమయంలో కూడా నైనా ఏ విష పురుగు ముట్టకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. తినే తాగే ప్రతి ఒక్కటి బలంలో శక్తినిచ్చే ఉండాలయ్యా. నా తండ్రి ప్రభా ఏ విష పదార్థం కడుపులో పోకుండా నైనా ఏమి తిన్నానైనా మంచిగా జీర్ణమయ్యే ఆహారం జీర్ణమయ్యే భాగాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ విషపు శ్వాస ఏ ముక్కుల్లోకి వెళ్లకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ముక్కుల్లోకినైనా స్వచ్ఛమైన పరిశుద్ధమైన శ్వాస మాత్రమే ముక్కులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ జలుబులు దగ్గులు జ్వరాలైనా వైరస్గా మారుస్తున్న అపవాది శోధనలన్నీ యేసు నామంలో ఇప్పుడే తొలగిపోనుగా నా తండ్రి ఆమెనయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబానైనా యెహోవా గొప్ప దేవుడు అని చెప్పానైనా నా తండ్రి నిన్ను ఆశ్రయించే వారుగా దీవించండి, ఆశ్రదించండి అయ్యా. వాళ్ళు పిలవపోయినా పర్వాలేదయ్యా. వాళ్ళ కుటుంబాల్లోనైనా ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ బయటికి వెళ్ళి గృహాల్లోకి వచ్చే ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కొనుక్కున్నా తిన్నా తాగినా నిద్రపోతున్నానైనా ప్రయాణంలో కానీ ప్రతి క్షణం నీ సన్నిధి సహవాసం నీ కృప కాపుదల బిడ్డలందరికీ తోడించు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎక్కడెక్కడ ఇంకా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి తినడానికి లేక నైనా కుటుంబాల్లో నలిగిపోతున్నారు ప్రభా. బిడ్డలందరికీ తృప్తికరమైన భోజనం అందటానికి సహాయం దయచండి అయ్యా, ప్రేరేపించండి అయ్యా. ఎవరు పస్తులు ఉండకూడదు అయ్యా. భూమి మీద ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా తృప్తిగా భోజనం చేయాలైనా నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయినా నీ నామను మహిమపరచుకొని భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి భయం అంతా తొలగించినైనా ధైర్యాన్ని పొందుకునే బిడ్డలుగానైనా యెహోవా మాకు తోడుండగా మాకు భయం ఎలా అని చెప్పాను నైనా ధైర్యంగా నిలబడే శక్తిని బలం దయచేయండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేసే దేవుడు నీవే కాబట్టి నైనా నీ నామానికి మహిమ తెచ్చుకోండి గాక అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. నిద్రపోయినైనా ఏ సమయంలో లెగుస్తారో ప్రభా బిడ్డలందరికీ ముందర నీవుగా ఉండినైనా నా తండ్రి జైవీరుడిగా ముందుండినైనా మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ప్రభా కుడి పక్క వెడం పక్క వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండినైనా మాకు అందరికి ముందర నీవుగా ఉండి ముందుకు నడిపించండి అయ్యా. బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరినైనా బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న శాంతి సమాధానం ఎక్కడికి వెళ్ళినా సమాధానకరంగా వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనులు వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించమనైనా నా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అక్కడ ఏ చెడు ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఎట్లా క్షేమకరంగా గృహాల నుంచి వెళ్తారో అట్లా క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా నాయన వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ జైవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. కాన్పులకు వెళ్ళేవారు కానీ నాయన నా తండ్రి ప్రభా జాబులకు వెళ్ళేవారు కానీ నా తండ్రి ప్రభా ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరినీ స్వస్థపరిచి నడిపించమని గృహాలకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క వైద్యులు నా తండ్రి ప్రభా వాళ్ళ హస్తాలని నీ హస్తాలుగా మార్చినైనా ప్రతి ఒక్కళ్ళనైనా చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుల్లో మంచి పేరు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క అవసరతలోనైనా తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా నాయన భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. నేను సముద్రాలపైన నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. మరి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచి నేను నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ప్రతి క్షణం నీ కృప కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకు నైనా ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నేను అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. జాబుల విషయంలో వివాహ విషయాల్లో నా తండ్రి అన్నింటిలో సహాయం దయచేయండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి.
దీవించండి. నూతన కార్యాలనైనా ఎక్కడెక్కడ శుభకార్యాలు నూతనంగా మొదలుపెట్టున్నారు వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలందరూ వాళ్ళందరికీ తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలైనా ప్రార్థనలు రిక్వెస్ట్లు అడుగుతున్నారో ప్రభా వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందో ప్రభా వాళ్ళందరికీ నైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని మళ్ళీ మీ బంగారు పాదములు పట్టుకొని గోజారుతున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండే అంతవరకు నైనా ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచమని నైనా నజరేయుడనేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా పరలోకపు మా తండ్రి, ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.